భావోద్వేగంతో ఆక్రోశంతో కూడా మాట్లాడడం కనపడుతుంది. మా పాలమూరు పుట్టి మాకెందుకు అన్యాయం చెప్తారు ఎందుకు అంత అంటే మా పాలమూరు అంటే ఏంది, మేము మోసం పోయినా కానీ ఎవరిని మోసం చేయలేదు. ఇప్పుడు కూడా మా యొక్క కష్టంతో ప్రతి రంగాల్లో ముందుకెళ్తున్నాం. మా రేవంత్ అన్న మా పాలమూరు అతడే, ఆయన సీఎం అయినందుకు చాలా సంతోషపడ్డాం. కానీ ఈరోజు ప్రజలకు వ్యతిరేకంగా పాలన చేస్తుంటే బాధ అవుతుంది. ఎందుకంటే ఆయన ఇంకా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగాలని మా కోరిక. ఏం చేసిండు అంత ప్రజాపాలన చేస్తున్నా, నిరుద్యోగులకు కూడా మొదటి ఏడాదిలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినాయి. వాళ్ళే నోటిఫికేషన్ వేద్దాం రోడ్ ఎక్కడ మాట్లాడారు. వాళ్ళే నోటిఫికేషన్ అన్న నీలేక ఆశలు ఉన్నాయి అన్న, మాకు నోటిఫికేషన్ వేయొద్దంటే నువ్వు ఇట్లా ఆశలు పంచి పెడతావు చెప్పు. నెత్తికో 2 ఎకరాలు రాయి, మరి నువ్వు అన్నట్టే మాకు ఉద్యోగాలు వద్దని అంటావు. నీకు వేల కోట్లు ఉన్నాయన్నా, నువ్వు అంటావేమో ఉద్యోగాలు వద్దని. మేము అనము, రెక్కాడితే కానీ డొక్కాడదు మా కుటుంబాలకి. అలాంటి మేము ఉద్యోగాలు వద్దంటావా? నీకు దమ్ముంటే ఇప్పుడే ఈడికే రా అన్న, వచ్చి మాట్లాడు అందరితోని, తెలుసా ఉద్యోగాలు వద్దంటారా అన్న. 4 ఇప్పుడు మేము అన్న అప్పుడు గతంలో అన్నారని ఆయన మాటకి అన్నాం. ఇప్పుడు అవి మాకు సరిపోవు, మాకు ఎక్కువ ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు కావాలని అంటున్నావు, వెయ్యి నీ చేతిలోనే ఉంది. అది ఇప్పుడు కూడా విడతల వారికి వేస్తా, మొదటిగా 5,000 వేస్తున్నా, 5,000 కాదని 7,400 పెంచాలని చెప్పి ఆయన మేనిఫెస్టో ఏం చెప్పి సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 3 సంవత్సరాలు అవుతుంది, ఉద్యోగాలు వేయాలి. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాలలో మళ్ళీ వీటితో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా? ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 2 సంవత్సరాలు పడుతుంది వాటిని ఫిల్అప్ చేయడానికి, ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి. ఇంకా మళ్ళీ నోటిఫికేషన్ చేస్తాడు. అది అంత కష్టపడే బదులు ఇప్పుడే ఇవన్నీ మేము అడుగుతున్నాం. నిరుద్యోగులు గత నెల రోజుల నుంచి అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, చిక్కడపల్లి ఎక్కడైనా ధర్నాలు చేస్తున్నారు. ఇందిరా పార్క్ జరుపురు, రణబేరి పెట్టారు. ఏం చెప్తారు దీని ద్వారా? అసలు ప్రభుత్వం స్పందించే అవకాశాలు ఏంటి కనపడుతుంది? ప్రజా మద్దతుతోని మీరు పాలన కొనసాగించాలి. నీవు ప్రజలని కాదని నేను సీఎంగా ఉంటా అంటే అది నీకు ఒక కలనే కానీ అది ఎప్పటికీ నెరవేరదు. నువ్వు ప్రజా సమస్యలను అర్థం చేసుకొని ప్రజలకు ఏం కావాలో అవి ఇస్తే నువ్వు నీ ప్రభుత్వం మంచిగా ఉంటుంది. లేకపోతే గత ప్రభుత్వం లేక నువ్వు కూడా దుకాణం చదువుకొని పక్కకు వెళ్ళే పరిస్థితి వస్తుందని చెప్తున్నా. ఉద్యోగాలు కావాలి, ఇంకేం డిమాండ్ ఉంటుంది? ఎక్కువ ఉద్యోగాలు కావాలి. మన తెలంగాణలో 1 కోటి 2 కోట్ల లేరు జనాభా. రోజుకు 5 కోట్ల దగ్గరగా ఉంది మన జనాభా. అలాంటి జనాభాకు 7,000 5,000 సరిపోవు. ఎక్కువ మొత్తంలోని నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని మేము కోరుతున్నాం. చేయకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు ఆయన ప్రభుత్వాన్ని పక్క జరిపి మాకు మంచిగా నచ్చిన నాయకుని నిలబెట్టుకుంటాం అంతే.